బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో దారుణం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ములుగుకి చెందిన తీగుళ్ల నెహ్రూ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మేము నొల్లి పెడితే అప్పుడు వెనక నుంచి సోమవారం రోజు 29వ తారీఖు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఏది ఇంతవరకు ఈ రోజు మార్నింగ్ ఇచ్చిన మాకేం అవసరం లేదు. వాడు మాకు కావాలి. ఆ పానం మంచి న్యాయమైన మనిషిని తప్పిండు, వాడు ఈడ కావాలి. వాడిని ఇట్లా అదే రకంగా చంపుతాం. లేదంటే మీరు మాట్లాడతారా? మీరు మా ఈడికి రాదు. లేదంటే మేము 4 డిసెంబర్ కట్టుకుపోయి మేము అక్కడ చంపేస్తాం. మీరు ఏమైనా సరే మాకు అప్ప చెప్తారా? మాకు అప్ప చెప్తారా అని చెప్పరా? అదొకటి మాట్లాడు. కంప్లైంట్ చేసినప్పుడు మాకు కావాలి. మీరు అందరు వచ్చి మా అప్పుడు కాదు, మీకు ఇయ్యాలి వచ్చిన అది. మేము 4 రోజుల నుంచి మేము ఏడ్చుకుంటూ కూర్చుంటే పోలీసులకు ఎంత లంచం ఇచ్చిండో మేము అంతకు డబ్బులు ఇస్తాం. డబ్బులు కాదు, ట్రిపుల్ కూడా ఇస్తాం. వాడు మాత్రం మాకు కావాలి, న్యాయం కావాలి. ఎందుకంటే ప్రాణమే మాకు ఏదొద్దు. ఒక్కసారి కంప్లైంట్ చేసినప్పుడు 6 రోజులు ఎంక్వైరీ చేయాలి కానీ 3 రోజులు ఎంక్వైరీ చేసి వచ్చింది సార్. తమ్ముడు 20,000 ఇచ్చిండు. డబ్బా పెట్టించి వాడి డబ్బా నుంచి పైకి ఎదిగినాక మా తమ్ముడిని చంపుతాడు సార్. వాడు ఎసంటాడు, వాడు మనిషేనా పశువా? వాడిని అన్ని డీటెయిల్స్ తెలుసుకుండు. తెలుసుకునే తోలుకపోయే వాడు చంపిండు మా తమ్ముడిని. మాకు న్యాయం కావాలి. కంప్లైంట్ ఇచ్చిన రోజు ఆ రోజు ఎంక్వైరీ చేయాలి. 3 రోజుల తర్వాత ఎంక్వైరీ చేసుకుంటాం. కంప్లైంట్ చేస్తున్నా, నేను కంప్లైంట్ చేస్తున్నాను కంపల్సరీ. నేను పోలీస్ కమిషనర్ తో కూడా మాట్లాడుతున్నా. నాకు ఐ వాంట్ నంబర్. నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను. ఊరికి రక్షణ లేదు, మీ ఊరికి రక్షణ లేదు. పోలీసులు నమ్ముకోకూడదు. ఎవరు నమ్మకూడదు? పోలీసులు స్టార్ట్ చేసి మళ్ళీ నిన్న రాసుకున్నారు. నిన్న మార్నింగ్ రాశారు, రైట్ రాశారు, మండే రోజు నైట్ రాశారు, నిన్న ఈవినింగ్ గిట్ట రాశారు. మళ్ళీ మా ఇదే టైంకి పిలిచి మా చెల్లెతో రాపించారు. అప్పుడు ఏమైంది, నైట్ అయినా అట్లీస్ట్ అతన్ని గట్టిగా రిమైండ్ క్వశ్చన్ చేయాలి కదా. అతని కస్టడీలో తీసుకొని అయినా క్వశ్చన్ చేయడం జరగాలి కదా. అతని మీద ఏ చర్యలు తీసుకోలేదు. అతను గట్టిగా క్వశ్చన్ చేసి అడగలేదు. మేము క్లియర్ గా చెప్పారు. వీళ్ళు జీపీఆర్ఎస్ ని చూశారు, మేము చూస్తాము, వాళ్ళు చూసారు. వాళ్ళు ఏం సార్ ఇంతగానో క్లియర్ గా కనిపిస్తుంది. 5 hours తను జర్నీ చేసినట్టు, ఇతను డ్రాప్ అప్ అయినట్టు ఎక్కడ కనిపించలేదు. ఆయన కార్ ఏడా ఆగలేదు అని కూడా మేము చెప్పినా కానీ వీళ్ళేమంటే అతను చెప్పాడు, అతను మాకు క్లియర్ గా ఇదే చెప్తున్నాడు. చేరియాల ల్యాండ్ చూడడానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు అని చెప్తున్నాడు. అదే సార్ మరి అదే టైంకి ఈయన ఇంటికి రావడం ఏంది. మేము ఎప్పుడు ఫోన్ చేసినా అసలు మా బావని అడిగినాక డబ్బులు వచ్చింది. వాడు ఇంటికి వచ్చి మరీ డబ్బులు ఇచ్చాడు. అదే టైంకి ఫోన్ రావడం జరిగింది. అట్లీస్ట్ మాకు అనుమానాస్పదంగా ఇతని మీద ఉందంటే ఏ విధంగా అనుమాన పడతారు మీరు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పలేదు. అయినా కానీ అతను ఏం చేశారు, అతను ఫోన్ తీసుకున్నారు, నైట్ ఇంటికి పంపించారు సార్. ఇంటికి వెళ్ళిపోయాడు. మమ్మల్ని అందరిని ఏం చెప్పారు, ఉదయం చూద్దాము నిన్న చెప్పా అక్కడ నుంచి కాల్ ట్రాక్ చేయడానికి అది సర్వర్ ప్రాబ్లం ఉంది అన్నట్టు. 3-4 times అక్కడ కాల్ చేస్తారు. లేదమ్మా ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం లేదు, అది సర్వర్ ప్రాబ్లం ఉంది, అక్కడ నుంచి ఏం రావట్లేదు. అట్లీస్ట్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఏదైతే సిగ్నల్ సరౌండింగ్ ఉందో అది మాత్రం ఇవ్వగలుగుతారని చెప్పి కాల్ చేసి అది నక్ష ఏదో చూపించాడు. ఆ నక్ష ప్రకారం పోలీసు వాళ్ళు వెళ్ళి చూస్తారా, మేము నార్మల్ పీపుల్స్ వెళ్ళి చూస్తారు. ఒక పర్సన్ మిస్ అయినప్పుడు పోలీసు వాళ్ళు అట్లీస్ట్ మాతో పాటు వచ్చి సపోర్ట్ చేయాలా? ఏ పోలీసు ఇక్కడ నుంచి ఒక 3 ఉన్నారు, ఈ రోజు వచ్చి 50 మంది నిలబడి 100 మంది నిలబడి ప్రొటెక్ట్ చేస్తారు. నిన్న మిస్ అయిన పర్సన్ కి ఒక్కరు వచ్చి ఒక్క పోలీసు వాళ్ళు వచ్చి బయటకు పెట్టలేదు. మీరు వెళ్ళి ఎస్ఐ గారు అంటారు, మీరు వెళ్ళి సరౌండింగ్ గా వెతకండి అంటారు.
ఎస్ఐ గారు ఎత్తుకాలా, కానిస్టేబుల్ ఎత్తుకాలా, మేము ఎత్తుకాలా? పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంది? లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉంది? దేని పర్పస్ ఉంది లా అండ్ ఆర్డర్? పబ్లిక్ ప్రివెంటివ్ అంటారు పోలీస్ వాళ్ళు. పబ్లిక్ ఏ విధంగా సాయం చేశారు? నిన్న మేము వెళ్ళి ఇవాళ ఉదయం మేము వెళ్ళి ఎత్తుకున్నాం, నిన్న ఎత్తుకున్నాం, ఈ రోజు ఎత్తుకున్నాం. అట్లీస్ట్ ఈ రోజు ఏదైతే వీడు వెళ్ళాడో ప్లేస్ కి గిట్ట నిన్న మేము కాల్ చేస్తాం. మేము నిన్న ఏదైతే పర్సన్ దగ్గరికి వెళ్ళి మేము ఈ రోజు కాల్ వీడియో రికార్డ్ చూసిన తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత వాడు రిపోర్ట్ చెప్తున్నాడు పర్సన్. ఆ పర్సన్ కి మేము కాల్ చేసి మాట్లాడినందుకు, సార్ ఇతను అక్కడికి వెళ్ళాడు, మాట్లాడాడు, మాకు తెలిసిన వాళ్ళతో ఉన్నాడంటే మీరెందుకు కాల్ చేసి మాట్లాడతారు అని చెప్పి మాట్లాడి క్వశ్చన్ ఇచ్చినారు ఈ పోలీసు వాళ్ళు. ఈ రోజు ఆ పర్సన్ ఇంటరాక్ట్ చేసినప్పుడు మామూలుగా ఏదో మా ఫ్రెండ్లీగా మాట్లాడినట్టు ఇంకా అసలు క్వశ్చన్ ఉంది సార్, వీడే మాకు డౌట్ ఉంది అని చెప్తున్నా గానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మ్యాచ్ అవుతున్నాయి, వీళ్ళు చెప్పిన అన్ని మ్యాచ్ అవుతున్నాయి వాళ్ళు చెప్తున్నాయి. అప్పటికి మేము చెప్తూనే ఉన్నాం. వాడు ఎవరైతే ఓ పర్సన్ లేడీ ఉందో ఆ లేడీకి కాల్ చేస్తారు. మేము చెప్పిన తర్వాత వాడు చెప్పిన తర్వాత నాకు వేరే అదే అని చెప్పారు. లేదు సార్, వాడు చెప్పిన దానికి మేము కాల్ చేసి మా రిలేటివ్ పాపని అలా చదువుకుంటుంది, మేము తనతో మాట్లాడాము, వీడు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి మ్యాచ్ చదువుతుంటే సార్. వీళ్ళు ఇద్దరు వెళ్ళి అక్కడ టీ తాగారంట. వీడి టీ విషయం చెప్పలేదు, ఇద్దరం వెళ్ళామని చెప్పలేదు. లాక్ నేను ఒక్కరిని తీసుకొని వస్తున్నాడు చెప్పిన తర్వాత ఎస్ఐ గారు 3 రోజులు మిస్ అయిన పర్సన్ కి ఈ రోజు మేము గట్టిగా అడిగిన తర్వాత అప్పుడు సీసపోవడం కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ అక్కడ చూసిన దాన్ని వాడు ఏం చేశాడు? సార్ నేను చెప్తానని తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ తీసుకొని ఎస్ఐ గారు స్కిప్ అయిపోయాడు. ఎస్ఐ గారు ఇంతవరకు తీసుకురాలి. మాకు అనుమానప్రదంగా ఎస్ఐ గారు మీద ఉంటుంది. వాడుందో ఎస్ఐ గారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మాకు డౌట్ పడుతుంది. మాకైతే ఈ పోలీస్ స్టేషన్ సపోర్ట్ చేయలేదు. మొత్తానికి వాడు రావాలి, వాడు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. మేము వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. మా డిమాండ్ ఇదే.